గోదావరికని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజున ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ మేరకు గౌడ సంఘం నాయకులు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించగా మహిళలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో తమ కుటుంబం బాగుండాలని, సౌభాగ్యం బాగుండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శంకరభట్ల దత్తాత్రేయాచార్యులు మాట్లాడుతూ సామూహిక వరలక్ష్మి వ్రత విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, బాలసాని స్వామి గౌడ్, మొడం సురేందర్ గౌడ్, గడ్డం రవి గౌడ్, బిందె నాగభూషణం గౌడ్, సిరిశెట్టి తిరుపతి గౌడ్, తాళ్లపల్లి కృష్ణ గౌడ్, వీరన్నపేట జనార్దన్ గౌడ్, గనగోని భాస్కర్ గౌడ్, మహిళలు మేరుగు విజయ, బాలసాని స్వామి గౌడ్, గుర్రం పద్మ, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. జగదేలు పాడరే జయహారతులివ్వరే జయరే కుందనాల వైభవ లక్ష్మికి పగడాల దుర్గాదేవికి కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు జయహారతులివ్వరే జయ ఓంకార లలితాదేవికి అమ్మవారి హారతి చూపించండి. మీరు నమస్కారం చేసుకోండి. మంగళం గోవిందాయ మహనీయ ప్రాప్నే చక్రధరాయ సార్వభౌమాయ మతమిష్టస్సు రాధాః జై బోలో శ్రీ లక్ష్మీ మాతాకి జై బోలో రేణుకెల్లమ్మ మాతాకి జై బోలో శ్రీ హేమలాంబ రేణుకెల్లమ్మ మాతాకి రేణుకెల్లమ్మ మాతాకి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అందరికీ నమస్కారము. ఈరోజు శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా, వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మన దేవాలయంలో అత్యంత వైభవోపేతముగా సామూహిక వరలక్ష్మి వ్రతంలో నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇదే విధంగా గత సంవత్సరం కూడా నిర్వహించడం కూడా జరిగినది. వచ్చే సంవత్సరం కూడా మరలా కార్యక్రమం జరుగుతుంది. కావున అప్పుడు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి